హాయ్ బ్రోస్, వెల్కమ్ టు ఎంసీఎస్. దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో. కొంచెం అటు ఇటుగా ఉంటుంది, ఏమనుకోకండి. సుత్తి లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్దాం. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా, యాక్షన్. ఫస్ట్ స్విగ్గీలో ఎలా జాయిన్ అవ్వాలి? సింపుల్, ఏం లేదు. ప్లేస్టోర్లోకి వెళ్ళి స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ యాప్ అని సెర్చ్ చేయండి. ఇలా ఉంటుంది యాప్ చూడటానికి. డౌన్లోడ్ చేసుకొని యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీరు ఏ నెంబర్తో వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్తో లాగిన్ అవ్వండి. క్రియేట్ యువర్ ప్రొఫైల్, అప్లోడ్ డాక్యుమెంట్స్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్. మీ ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్, మీ బైక్ లైసెన్స్ పక్కా ఉండాలి. బ్యాంక్ డీటెయిల్స్ ఇవి ఎంటర్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని ఎంటర్ చేయండి, ఓకేనా? ఇవన్నీ ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళవి మాత్రమే సబ్మిట్ చేయండి. నెక్స్ట్, సెలెక్ట్ వర్క్ ప్రిఫరెన్స్. సెలెక్ట్ యువర్ వెహికల్ టైప్, షిఫ్ట్ అండ్ సిటీ జోన్. వెహికల్ టైప్ ఎలక్ట్రిక్ వెహికలా లేక పెట్రోల్ వెహికలా సెలెక్ట్ చేసుకోండి. షిఫ్ట్ మీరు ఫుల్ టైం చేద్దాం అనుకుంటున్నారా, పార్ట్ టైం చేద్దాం అనుకుంటున్నారా. సిటీ మీరు ఏ సిటీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సిటీని సెలెక్ట్ చేసుకోండి. జోన్ ఆ సిటీలో ఏ జోన్లో వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ జోన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ జోన్లో ఎక్కువ రెస్టారెంట్లు ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీరు హైదరాబాద్లో చేయాలనుకుంటే పక్కా మాదాపూరే చూస్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్, ఆర్డర్ డెలివరీ కిట్. నో నీడ్ టు విజిట్ ఎనీ ఆఫీస్. ఇక్కడ మీకు వీడియో క్లాసెస్ జరుగుతాయి. ఒక 30 minutes to 1 hour అసలు స్విగ్గీలో ఎలా వర్క్ చేయాలని ట్రైనింగ్ వీడియోస్ చూపిస్తారు. అక్కడే కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తాయి, వాటికి ఆన్సర్స్ కూడా ఇవ్వాలి మీరు. సింపులే, పెద్ద కష్టంగా అయితే ఏముండవు. లాస్ట్లో పేమెంట్ అడిగిద్ది. 300 to 500 జాయినింగ్ అనమాట, జాయినింగ్ ఫీజ్. అది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. అది పే చేసిన నెక్స్ట్ 24 hours మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. బ్యాగ్, టీషర్ట్స్ మీ అడ్రస్కి అయితే వచ్చేస్తాయి. ఇదంతా మా వల్ల కాదు అనుకుంటే మీరు ఏ సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ సిటీలో స్విగ్గీ హబ్కి అయితే వెళ్ళండి. వాళ్ళే అంతా కంప్లీట్ అయితే చేస్తారు. ఒకవేళ హైదరాబాద్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు గూగుల్ మ్యాప్స్లో స్విగ్గీ ఆఫీస్ మాదాపూర్ అని ఎంటర్ చేయండి, వచ్చేస్తుంది లొకేషన్ అయితే. సెకండ్, పేమెంట్. స్విగ్గీలో వర్క్ చేస్తే డైలీ ఎంత పేమెంట్ వస్తుంది, ఎన్ని ఆర్డర్స్ చేయాలి, అందరికి ఇదే డౌట్. వీడియో స్కిప్ చేయకుండా వినండి, ఇది మాత్రం క్లియర్గా వినండి. నాది 1 year బ్యాక్ క్రియేట్ చేసిన అకౌంట్. నాకు డైలీ మెగా గ్యారంటీ ఇలా ఉంటుంది. 22 ఆర్డర్స్కి 900 వస్తాయి, 28 ఆర్డర్స్కి 1350 వస్తాయి, 33 ఆర్డర్స్కి 1900 వస్తాయి, 36 ఆర్డర్కి 2150 రూపీస్ అయితే వస్తాయి. 33 ఆర్డర్స్ డెలివరీ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 13 to 14 hours పడుతుంది. 1900 రూపీస్ వస్తాయి. వాటికన్నా ₹1 కూడా ఎక్స్ట్రా రాదు. ఒకవేళ ఎక్స్ట్రా వస్తే టిప్స్ ఏమైనా వస్తే ఎక్స్ట్రా వస్తాయి, అంతే. 33 ఆర్డర్స్కి 1900 ఫిక్స్. డైలీ ఇలానే ఉంటుందా అంటే కాదు, సండేకి ఫెస్టివల్స్కి కొంచెం ఎక్కువ అయితే ఇస్తాడు. ఇక్కడ క్లియర్గా వినండి. హైదరాబాద్లో మాదాపూర్ జోన్లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు, ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళకి నాకు వస్తున్నట్టుగా డైలీ మెగా గ్యారంటీ రావడం లేదు. ఇప్పుడు జాయిన్ అవుతున్న వాళ్ళకి వేరేలా ఉంది రేట్ కార్డు. 19 ఆర్డర్స్కి 200 ప్లస్ మీ ఆర్డర్ ఎర్నింగ్స్. ఆర్డర్కి 20 to 150 దాకా రావచ్చు, డిస్టెన్స్ని బట్టి ఉంటుంది. సర్జ్ ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ కూడా రావచ్చు, 10 to 30 రూపీస్ ఎక్స్ట్రా వస్తాయి. 19 ఆర్డర్స్కి ఆర్డర్ ఎర్నింగ్ ఎంత అయితే అంత ప్లస్ ఈ 200. 24 ఆర్డర్స్కి 300, 30 ఆర్డర్స్కి 400, 33 ఆర్డర్స్కి 475. మీ ఆర్డర్ ఎర్నింగ్కి ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి ఇవైతే. 33 ఆర్డర్స్కి నాకు ఆర్డర్ ఎర్నింగ్ ఆల్మోస్ట్ 1000 to 1300 దాకా వస్తాయి. అంటే ఒకవేళ 33 ఆర్డర్స్కి మీ ఆర్డర్ ఎర్నింగ్ 1000 అయితే 475 రూపీస్ ఇన్సెంటివ్ యాడ్ అయ్యి 1475 రూపీస్ అయితే వస్తాయి. 33 ఆర్డర్స్కి పక్కా 1500 అయితే వస్తాయి. నేను ఆఫీస్కి వెళ్ళి అడిగా, న్యూగా జాయిన్ అవుతున్న వాళ్ళకి ఎందుకు ఇలా తక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారని అడిగితే, తొందర ఏం లేదమ్మా, నీకు అయ్యే ఇన్సెంటివ్స్ వస్తాయి కొన్ని రోజుల్లో అన్నారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో ఒకసారి ఆలోచించుకొని జాయిన్ అవ్వండి. థర్డ్, అయినా సరే మేము హైదరాబాద్ వస్తాం అనుకునే వాళ్ళకి ఉండటానికి ఇక్కడ ఎలా? మెన్స్ హాస్టల్స్ ఉంటాయి, ఉమెన్స్ హాస్టల్స్ ఉంటాయి. మీకు లవర్ ఉంటే ఉండడానికి కోలివింగ్స్ కూడా ఉంటాయి. కాకపోతే మీరు చేసుకున్న వర్క్ చేసిన అమౌంట్ మొత్తం ఆ హాస్టల్ రెంట్లో కట్టుకోవడానికే సరిపోతుంది.
మాదాపూర్లో హాస్టల్ చూసుకోండి, అండర్ 6Kలో చూసుకోండి. వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు 24/7 వాటర్ వస్తాయి అంటారు, ఫ్రీ వైఫై అంటారు, హోమ్లీ ఫుడ్ అంటారు. వాళ్ళు పెట్టే ఫుడ్ జైలు ఫుడ్ కన్నా దారుణంగా ఉండిద్ది. అన్ని హాస్టల్స్ అలా ఉండవు, కొన్ని హాస్టల్స్ మాత్రమే ఉంటాయి, కొన్ని సూపర్గా ఉంటాయి. సో వాషింగ్ మిషన్ పక్కా ఉందో లేదో చూసుకోండి, లిఫ్ట్ ఉందో లేదో చూసుకోండి. నెక్స్ట్ ఫుడ్. మనం చేసే వర్క్కి మనం హాస్టల్కి వచ్చేసరికి ఫుడ్ అయితే అయిపోతుంది. సో మనం మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడే ఫస్టే బాక్స్లో పెట్టుకొని రూమ్లో అయితే పెట్టుకోవాలి. రూమ్లో ఎవరినన్నా ఫ్రెండ్గా చేసుకోండి. ఈవినింగ్ టైము మనం ఎటు ఉండం కాబట్టి వాళ్ళని బాక్స్లో ఫుడ్ పెట్టమని చెప్పేసి అడగండి. సో లేదు నేను డైలీ బయటే తింటా అంటే కుదరదు. వీక్లో 2 to 4 టైమ్స్ అయితే తినండి, అంతేలే కానీ డైలీ అయితే బయట తినద్దు, వాటికే డబ్బులన్నీ సరిపోతాయి. స్విగ్గీ అంటే సింపుల్ అనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, సింపుల్ అయితే కాదు. డైలీ 13 to 14 అవర్స్ అయితే వర్క్ చేయాలి. బైక్ మీద డైలీ 200 km తిరగాలి. బ్యాక్ పెయిన్ వచ్చిద్ది. వర్షంలో చేయాలి, దుమ్ములో చేయాలి. హైదరాబాద్లో చలి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు చలికాలం అయితే కాదు, ఆ చలికాలం వచ్చిన రోజు మీకే తెలిసిపోద్ది అసలు టార్చర్ ఎలా ఉండొద్దో. ఆ రోజు మీరే చూస్తారు. సరైన ఫుడ్ దొరకదు, ఎవడో ఒకడు ఏదో ఒకటి గెలుపుతానే ఉంటాడు. ట్రాఫిక్ అసలు వామ్మో, ఈ ట్రాఫిక్ చూస్తే సగం చచ్చిపోవాలనిపిస్తుంది. ఎప్పుడు ఏమైద్దో అసలు తెలియదు. సో స్విగ్గీ అయితే సింపుల్ అయితే కాదు. మనీ బాగానే వస్తాయి, కానీ ఇవన్నీ ఫేస్ చేయాలి. 1-2 సార్లు ఆలోచించుకొని, వివేకంతో ఆలోచించుకొని జాయిన్ అవ్వండి, ఓకేనా? డబ్బులు వస్తాయి, మీకు మనీయే కావాలి, ఇవన్నీ నాకు అనవసరం లేదనుకుంటే నాలాగా జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఫ్యూచర్లో నేను చేయబోయే ఛాలెంజెస్ని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి, నెక్స్ట్ వాటి మీద వీడియో అయితే చేస్తా. బాయ్ బాయ్. Please vote for me.